హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో వరల్డ్ హెరిటేజ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అడిషనల్ జీఎం ధనంజయ్లు. పురాతన వస్తువులు, రైల్వే స్మారక చిహ్నాలతో ఉన్న రైల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వరల్డ్ హెరిటేజ్ థీమ్తో వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్, డిబేట్ వంటి వాటిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ నెల 23 వరకు రైల్ మ్యూజియంలోకి ఫ్రీ ఎంట్రీ సదుపాయం ఉందన్నారు అడిషనల్ జీఎం ధనుంజయులు. దినం సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న రైల్వే మ్యూజియంని ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఈ ప్రపంచ వారసత్వ దిన వేడుకల సందర్భంగా ఈ మ్యూజియం ఎంట్రీ ఉచితంగా చేస్తున్నాము. ఈ అవకాశాన్ని నగర ప్రజలు, రైల్వే ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు ఉపయోగించుకొని 170 సంవత్సరాలు దాటిన ఘనమైన రైల్వే వారసత్వ సంపదను వారు చూసి ఆనందిస్తారని, తద్వారా విజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. భారతీయ రైల్వేలు అందుబాటులో వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆధునీకరించుకుంటూ ఎన్నో దశలు దాటి ఈరోజు వందే భారత్ రైళ్లు నడపటం ఏంటి, ప్రజల ముఖ్యమైనటువంటి నిత్యావసర వస్తువులైన బొగ్గు, ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంటు తదితర నిత్యావసర వస్తువుల రవాణా విషయంలో అయితేనేమి, మెరుగైన ప్రయాణికుల సేవలు, మెరుగైన వినియోగదారుల సేవలు అందించడంలో ఎంతో అభివృద్ధి సాధించింది. వివిధ దశల్లో రైల్వే సాధించిన అభివృద్ధికి ముందు ఏ దశలు దాటింది అని తెలుసుకోవటానికి ఈ రైల్ మ్యూజియంలో ఉంచినటువంటి వస్తువులు, మేము సేకరించినటువంటి ఫోటోగ్రాఫ్స్, కొన్ని వివరాలతో సంక్షిప్తంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాము.